హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు పంచముఖి ఆస్ట్రాలజీ అడ్వైజర్ అమ్రవ్ కశ్యప్ గారు. మరి పొలిటికల్ హీట్ బాగా జరుగుతున్నప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఇంకా కొన్ని రోజుల్లోనే ఉంటున్నాయి అన్నప్పుడు చాలామంది ఆస్ట్రాలజిస్టులు మనకి లైన్లో ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. టీవీ పెట్టినా యూట్యూబ్ ఓపెన్ చేసినా వారి ఇంటర్వ్యూలే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు సీఎం అవుతారు, ఎవరు అవ్వరు, ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీకి అదృష్టం బాలేదు, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఎలక్షన్స్ తర్వాత చాలామంది కేసీఆర్ గారు మూడవసారి సీఎం అవుతారు అన్న వాళ్ళు మాత్రమే మనం తెరపైన చూసాము. కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన ఆస్ట్రాలజిస్ట్ ఎవరు లేరా అంటే ఉన్నారు. వాళ్ళు ఎందుకో మనకి కనిపించలేదు. కానీ సుమన్ టీవీకి చాలా సుపరిచితులు అమ్రవ్ కశ్యప్ గారు ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. మరి కేసీఆర్ గారి భవితవ్యం, టీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఎలా ఉందో ఎలక్షన్స్కి ముందే ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఆయన మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు నేను చెప్పాను, ఎలక్షన్స్ టైంలో, తెలంగాణ ఎలక్షన్స్ టైంలో చాలామంది జ్యోతిష్యులు మనకి ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తూ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతారు అని బల్లగుద్ది చెప్పారు. చెప్పని వాళ్ళు అంటే సీఎం అవరు అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే నాకైతే కనిపిస్తుంది మీరు. ఏం సార్ అసలు ఎందువల్ల మూడవసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండదు నాకు తెలిసి. అలా అనుకోని రీతిలో కాంగ్రెస్ పార్టీ అయితే 2024 ఎలక్షన్స్లో తెలంగాణకి అధికారంలోకి వచ్చేసింది. సరే ఏంటి సార్ మరి టీఆర్ఎస్ చేసిన తప్పిదం ఏంటి? కేసీఆర్ గారికి ఎందుకు అదృష్టం బాగాలేదంటారు? ఇందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయమ్మా. చాలామంది జ్యోతిష్యులు చెప్పారు మూడోసారి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని, వారి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చాలామంది చెప్పారు. ఆ చెప్పిన వారి జ్యోతిష్యం అంతా తప్పైంది. ఆ జ్యోతిష్యులందరినీ ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. వారు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరికి కనిపించడం లేదు. అదే విషయంలో నిజాలు చెప్పేవాళ్ళు టీఆర్ఎస్ గురించి, అక్కడ ఉన్న గ్రహగతుల గురించి, వారు నెగ్గుతారో నెగ్గరో తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్పిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. కాకపోతే జ్యోతిష్యంలో రెండు విషయాలు ఉంటాయి. ప్రతి శాస్త్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం, జ్యోతిష్ శాస్త్ర నియమం ప్రకారం అడిగే వరకు ఏది చెప్పకూడదు, అడిగారని కూడా అన్నీ చెప్పకూడదు. ఎవరైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, వారి గురించి తెలుసుకోవాలంటే వారు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. అప్పుడు వారి బాధ, వారి సమస్య ఏంటో తెలుసుకుని దానికి తగిన సమాధానం వారికి చెప్తాం. అలాగే వారు చెప్పారని మొత్తం వారి పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. వారు ఎంతవరకు అడిగారో అంతవరకే చెప్పి వారి సమస్యకు పరిష్కారం చూపించాలి. అది జ్యోతిష్ శాస్త్రంలో ప్రథమ నియమం. అలా అయితే ఇంకో జ్యోతిష్ శాస్త్రంలో రెండు ఉంటాయి. ఒకటి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. ప్రాదేశిక ప్రాపంచిక విషయాలు తెలియజేసేది ఒకటి, వ్యక్తిగత వివరాలు తెలియజేసేది ఒకటి. ఈ పొలిటికల్ అండ్ రిలేటెడ్ విషయాలు చెప్పేదంతా ప్రాదేశిక అండ్ ప్రాపంచిక వ్యవహారాల్లోకి వస్తుంది. దాని ప్రకారం ఒక ప్రాంతంలో ఏం జరుగుద్ది, ఏ సమస్యలు వస్తాయి, ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేది ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తారు. దాని ప్రకారం అక్కడ ఏమైనా ప్రభుత్వాలు మారుతాయి, రాచరికాలు మారుతాయి అనేది చెప్తాం అన్నమాట. ఇంకా రెండవది వ్యక్తిగత విషయం. ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎవరు ఓడిపోతారని చెప్పేది అది వారి వ్యక్తిగత విషయం. వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి అది వారికే చెప్పాలి. కానీ చాలామంది అత్యుత్సాహంతో ఆ కేసీఆర్ గురించి ముందే చెప్పేయటం వల్ల వారి ఇదంతా తప్పు, అంచనాలు తప్పి ఈ జాతక శాస్త్రం మీద చాలా విమర్శలు, ఈ జ్యోతిష్యుల మీద విపరీతమైన విమర్శలు, అసలు జ్యోతిష శాస్త్రాన్నే తప్పు పట్టే పరిస్థితికి వచ్చేసారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ పొలిటికల్ ఆస్ట్రాలజీ కనుక, వారి పార్టీకి సంబంధించిన భవితవ్యం కనుక, నన్ను ఈ కేసీఆర్ గురించి అడిగిన ఇద్దరు పొలిటీషియన్స్ ఉన్నారు. అందులో ఒక ఆయన మారేడి శ్రీనివాసరెడ్డి గారని, ఆయన భరాసా పార్టీలోనే ఉన్నారు. ఆయన సిద్దిపేటలో కేసీఆర్ గారికి అనుయాయి, ఆ పార్టీలోనే ఉన్నారు. ఆయన నాకు గత ఏప్రిల్ మే నుంచి నాకు కాంటాక్ట్లోకి వచ్చారు. అప్పుడు అడిగారు ఆయన, మా పార్టీ భవిష్యత్తు ఏంటి, కేసీ గారి భవిష్యత్తు ఏంటి అని. అప్పుడు నేను చెప్పా, మీ పార్టీ గురించి, మీ కేసీఆర్ గురించి నేను అక్టోబర్ నవంబర్ అయ్యేదాకా చెప్పనండి, ఆ తర్వాత చెప్తానని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన నాకు ఆగస్టు ఆ టైంలో మళ్ళీ ఒకసారి కాంటాక్ట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి చెప్పా, ఏమండి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, మీకు గండాలు కూడా ఉన్నాయి, ఆ గండాలన్నీ గడిస్తే తప్ప నవంబర్ 30 నుంచి అక్టోబర్ 30 నుంచి రాహుకేతులు మారుతారు,
ఆ తర్వాత వచ్చే పరిస్థితులను బట్టి కానీ నేను చెప్పను అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు కూడా ఒకసారి మేము కాంటాక్ట్లోకి వచ్చాము. కాంటాక్ట్లో చేసినప్పుడు ఆయనే చెప్పారు, ఏంటి సార్ మీ పరిస్థితి ఏంటంటే, ఆ 3వ తారీఖు సాయంత్రానికల్లా మాకు మెజారిటీ వస్తుంది, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం అని ఆయన చెప్పారు. మరి మీ అంచనా ఏంటని నన్ను అడిగారు. నేను చెప్పాను, మీది కష్టం అండి, మీకు 49% ఛాన్స్ ఉంది, 51% కాంగ్రెస్ ఛాన్స్ ఉంది అని చెప్పాను. సరే చూద్దామండి అన్నారు. తర్వాత చూశారు, అంతా జరిగింది. ఈ విషయంగా ఈ ప్రాపంచిక ప్రాదేశిక విషయాలు అనేది ఎవరు అడిగినా చెప్పచ్చు, కానీ ఎవరవుతారు ఏంటవుతారు వారి జాతకంలో లోపాలు ఏంటనేది వారికే చెప్పాలి. ఆ రకంగా నేను చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఈ జ్యోతిష్యులంతా చెప్పింది ఏంటంటే, వీరంతా ఒకటే విషయం తీసుకున్నారు, రాశి నక్షత్రం. కేసీఆర్ గారి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, ఆ 2 విషయాల్లో తీసుకుని చెప్తూ వచ్చారనమాట. సరే, ఆశ్లేష నక్షత్రం ద్వారా ఆయన జాతకాన్ని వీరు విశ్లేషించి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో సమకాలీన సమాజంలో ఆశ్లేష నక్షత్రం ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రముఖ వ్యక్తులు కానీ ఎవరున్నారు, వారి స్థితిగతులు ఎలా నడిచినాయి, గ్రహగతులు ఎలా నడిచినాయి అనేదైనా కొంచెం వారు అంచనా వేసుకుని చెప్పాలి. ఈ విషయంలో చెప్పాలనుకుంటే ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకుడు అనొచ్చు, రాజకీయవేత్త అనుకోవచ్చు, మహాత్మా గాంధీ గారిది ఆశ్లేష నక్షత్రం, జిన్నా గారిది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒక లేని విషయాన్ని ఆవిష్కరించడానికి కానీ ఒక కొత్తగా సాధించడానికి కానీ పుడతారు. అలాగే భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించడం కోసమే గాంధీ గారు పుట్టారు, పాకిస్తాన్ ఏర్పాటు చేయడం కోసమే జిన్నా గారు పుట్టారు. అదే విషయంగా ఇంటర్నేషనల్గా చూసుకుంటే హిట్లర్ది ఆశ్లేష నక్షత్రం. అతను ప్రపంచాన్ని అంతా జయించాలని తిరిగాడు, కానీ ఆయన తన ఉద్దేశం తప్పు కనుక భగవంతుడాన్ని జరగనివ్వలే. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మన యుక్రెయిన్ వార్ జరుగుతుంది, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అతనిది ఆశ్లేష నక్షత్రం. అతన్ని అంత బలమైన రష్యా దేశం కూడా ఆయన్ని తప్పించలేకపోయింది. దాడి చేస్తే పారిపోతారు, ఆయన ఆ దేశాన్ని ఆక్రమించుకోవచ్చు అనుకుంటే జరగలేదు. అలా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒక పర్పస్ కోసం, ఒకటి సాధించడం కోసం పెడతారు. ఇంకా తర్వాత చూసుకుంటే మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది ఆశ్లేష నక్షత్రం. ఆయన కూడా భారతదేశాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేయడానికి వచ్చారు. ఆయన ఈజ్ నాట్ ఏ బాండ్ పొలిటీషియన్, ఆయన ఫోర్స్డ్ పొలిటీషియన్, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఆయన ఎకనమీ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తా వచ్చి భారతదేశం వచ్చాక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసి, తర్వాత పివి నరసింహరావు గారి కాలంలో చీఫ్ ఆర్థిక మంత్రి చేసి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన కూడా ఆశ్లేష నక్షత్రం. రాహు దశలో ఆయన రాజకీయాల్లోకి రావటం, ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి రావడం జరిగింది. అలాగే కేసీఆర్ది కూడా ఆశ్లేష నక్షత్రం. ఈయన కూడా రాహు దశలోనే రాజకీయ తెలంగాణ ఉద్యమాన్ని నడపడం, దానిలో విజయం పొందడం, తెలంగాణ సాధించటం, ఆ తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండటం అనేది జరిగింది. వీరందరి విషయాలు పరిశీలిస్తే మహాత్మా గాంధీ గారు కూడా రాహుదశ ఆఖరిలోనే భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించారు. గురుదేశ్ వచ్చిన తర్వాత ఆయన హత్యగా వంచిపెట్టారు. మన్మోహన్ సింగ్ గారు కూడా రాహుదశలో మొత్తం పొలిటికల్గా బాగా డెవలప్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ అయ్యి రాహుదశ 14 అంతమైపోయాక ఆయన ప్రధాని పదవిని తప్పుకోవడం, రిటైర్ లైఫ్లోకి వెళ్ళిపోవడం, అనారోగ్యం పాలవడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు కూడా తన రాహుదశ మొత్తం కాలంలో తన జీవిత సాఫల్యం, జీవితంలో సాధించాలని సాధించేశారు. ఆ రకంగా ఆయన తెలంగాణ సాధించడం, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి జరిగింది. ఆ విధంగా ఆయన చేయాల్సింది చేసేసారు. సో ఈ రకమైన అనాలిసిస్ చేసుకుంటూ సమకాలీన సమాజంలో ఎవరున్నారు, వాళ్ళకి ఎలా జరిగినాయి, ఇవన్నీ ఇన్ని రకాల అనాలిసిస్ చేసుకుంటూ చెప్తే అది నిజమవుతుంది. కానీ ఏదో నక్షత్రం చూసి రాసి చూసి పెయిడ్ అండ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్లో చెప్తే ఈ రకమైన పరిణామాలు వస్తాయి. దానివల్ల జ్యోతిష్యానికి అపహాస్యం చేయటం కాదు, జ్యోతిష్కులను అపహాస్యం చేయటం కాదు, జ్యోతిష్యం అపహాస్యం అయిపోద్ది. అలా అపహాస్యం కాకూడదని చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా నన్ను కన్సల్ట్ చేసిన ఆ శ్రీనివాసరెడ్డి గారి నెంబర్ మీకు ఇచ్చాను, మీరు ఆయనగా సంప్రదించి నిజాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన జనరల్గా అన్ని విషయాలు అడుగుతూ ఉంటారు. ఇలా అడిగినప్పుడు నేను ఆయనకి చెప్తూ ఉంటాను. ఈ తెలంగాణ ఎన్నికల గురించి ఆయన అడిగారు, ఆయన పేరు జానకి రామయ్య, ఆయన ఏదో పోటీ చేయాలనుకుంటున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఆయన నమ్మలేదు, మీరు చెప్పిన విషయాలు నాకు అన్నారు. కానీ చివరికి ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ రకంగా జ్యోతిష్యం తప్పు కాదు, జ్యోతిష్యులందరూ కూడా తప్పుడు కాదు. ఎవరో కొంతమంది చేసిన దానికి అందరినీ
నిందించడం, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని తప్పుపట్టడం అనేది సరికాదు. ఆ విషయం చెప్పడం కోసమే నేను చెప్తున్నాను. ఓకే అండి. సార్, ఇంకొక డౌట్, ఒకవేళ 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్గా మారిన తర్వాత మాత్రమే ఏమన్నా చేంజెస్ వచ్చాయని అనుకోవచ్చు అంటారా? ఇక్కడ జరిగింది ఏంటంటే, కేసీఆర్ గారికి రాహుదశ అయిపోయి గురుదశ వస్తుంది. ఆ గురుదశ సమయంలో ఇంకా ఈయన ఉన్నత స్థానానికి వెళ్తారు, నేషనల్ పాలిటిక్స్లో కూడా చాలా మంచి స్థానం ఆక్రమిస్తారు అని చెప్పి కొంతమంది చెప్పినట్టుగా తెలిసింది. అదే సందర్భంలో ఈయన టీఆర్ఎస్నేమో బీఆర్ఎస్గా మార్చుకోవటం, ఆ నేషనల్ పాలిటిక్స్లో కూడా కొంచెం రోల్ ప్లే చేయడానికి యాక్టివ్ రోల్ చేయడం జరిగింది. కానీ అది జరగలేదు. అక్కడితో రాహుదశ అయిపోయింది కనుక రాహుదశలో మనిషి సాధించాల్సిందంతా రాహు ఇస్తాడు. ఇచ్చి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తారని భ్రమలు కల్పించి ఆఖరిలో దాన్ని ఆయన పోగొడతాడు. అదే విషయం చాలా మంది విషయంలో జరిగింది. అదే ఈయన విషయంలో కూడా జరిగి చివరికి ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకుని చివరికి నిరాశ పొందడం జరిగింది. ఓకే, మరి ఈ నిరాశ కాస్త ఎనర్జెటిక్గా మారాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి బీఆర్ఎస్ అనేది చెప్పలేను, కానీ టీఆర్ఎస్ అనేది ఒక ప్రదేశం, ఇందాక చెప్పినట్టు ప్రాదేశికం ప్రాపంచిక వ్యవహారాల్లో ఒక ప్రదేశానికి సంబంధించిన శుభాశుభాల కోసం ఏర్పడిన పార్టీ. ఆ ప్రదేశం వరకు వారు కన్ఫైన్ అయితే బాగానే ఉంటుంది. అట్లాగే ఆ పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణలో ఆ పార్టీ స్థిరంగా ఉంటుంది. సరైన నాయకత్వంలోకి వెళ్ళి వాళ్ళు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లాగా తెలంగాణలో టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ బీజేపీలు ప్రత్యామ్నాయంగా ఉండి ప్రముఖ పాత్ర పోషించడం, కొంతకాలం మనుగడలో ఉండటం, మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కూడా జరుగుతుంది. వారు ఆ ప్రయత్నంలో సరైన నాయకత్వాన్ని, క్యాడర్ని, అటువంటి విషయాల్లో వారు చూసుకోవాలి. అది ఏంటి వారు అడిగితే వారికి చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు మరి జానకి రామయ్య గారితో మాట్లాడేద్దాం, కాల్ మాట్లాడదాము. మీరు నంబర్ ఇచ్చారు కదా, మేము కూడా స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. హలో హలో జానకి రామయ్య గారు అండి? నమస్తే అండి, నా పేరు స్వాతి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, ఇక్కడ మా స్టూడియోలో అమరవ్ కశ్యప్ గారు ఉన్నారు, ఇంటర్వ్యూలో ఉన్నారు. మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్ని. సార్ దగ్గర మీరు చాలా డౌట్స్ క్లారిఫై చేసుకున్నారని, సలహాలు తీసుకున్నారని విన్నాము. అవునా? ఓకే, ఏంటి సార్ అసలు ఏం అడిగారు మీరు, ఏం చెప్పారు? విషయం గురించి అడిగితే అన్ని చెప్తా. మీరు ఏ పార్టీలో, రాజకీయం మీద అడిగావా, లేకపోతే హెల్త్ మీద అడిగావా, లేకపోతే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అడిగావా, దేని మీద అడిగావా? నేనైతే ఇప్పుడు పొలిటికల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి నేను రాజకీయాల గురించే అడిగానండి. నేను కూడా చిన్నపాటి చోటమోట రాజకీయంలో ఉన్నా సార్. రాజకీయం గురించి బాగానే అడుగుతాను ఆయన్ని, ప్రతిదీని క్షుణ్ణంగా అడుగుతా ఉంటాను నాకున్న డౌట్లన్నీ. కానీ ఆయన చెప్పినప్పుడు చాలా చిత్రంగా ఉంటాయి, కాకపోతే అవి జరుగుతుంటాయి. అవునా? మరి తెలంగాణ రాజకీయాల గురించి ఏం అడిగారు, ఏం విన్నారు? తెలంగాణ రాజకీయాల గురించి బీజేపీ బాగా ఉన్నతంగా ఉన్నప్పుడు, బీజేపీ వస్తుందేమో అన్నప్పుడు బీజేపీ టీఆర్ఎస్ అని అడిగాను నేను. నీ ముఖం అవి రెండు కాదు, కాంగ్రెస్ వస్తుందని చెప్పాడు ఆయన. అవునా సార్? గురువు గారు ఇదేంటయ్యా అసలు సోదలే లేని పార్టీ చెప్తున్నావు మీరు అన్నాడు. నీ సోది నీది, నా సోది నాది బాబు, నేను ఆ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నావు, నువ్వు ఏదో ఊహించుకో, నువ్వు నీ ఊహలు నీయే చెప్పాడు ఆయన. ఆ రోజుకైతే నేను ఆయన చెప్పింది, ఆయన శిష్యుండే అయినా సరే నేను నమ్మలా, కాకపోతే అదే జరిగింది. ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్ జరిగిన తర్వాత? మీ నమ్మకాన్ని మీరు నమ్మట్లేదా సార్ ఇప్పుడు? గురువు గారు చెప్పింది జరిగింది అనిపిస్తుంది, ఇంకేముంటది. ఓకే, ఆయన మీద నమ్మకం ఉండబట్టే కదా మాట్లాడుతూ ఉన్నాం ఆయనతోటి. అవును సార్. మరి మీరు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అని కూడా మన కశ్యప్ గారు చెప్పినట్లు మాకు తెలిసింది. మాకేమైనా రివీల్ చేస్తారా సార్ ఛాన్స్ ఉంటే? నేను పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడినమ్మా.
రాజశేఖర రెడ్డి గారితో కూడా పరిచయం ఉండేది. కాంగ్రెస్ పార్టీ మా సోనియమ్మ మా జెండా పీకేసి మీరు అందరూ దరిద్రులారా ఇంటి పని చేసుకోండిరా అని చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలో తెలవక కొట్టుకుంటా ఉంటే నువ్వు కంగారు పడి ఇందులోకి వెళ్ళకు, నువ్వు జనసేనలో ఉన్నావు కదా అందులోనే ఉండిపో అన్నాడు ఆయన. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. సో అలాగే అలా ఉండిపోయాను. అందులో కూడా ప్రముఖంగా ఏమీ లేనమ్మా, అది విషయం. నేను చిన్నపాటి సంఘ సేవ అది చేస్తా ఉంటాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా. సార్ జానకి రామయ్య గారు చాలా చక్కగా మాట్లాడారు. మీ అంటే జాతకం మీద ఆయనకున్న నమ్మకాన్ని, అదే టైంలో మీ మీద ఉన్న అభిమానాన్ని కూడా చూపించారు. అది మాకు స్వయంగా మేమే విన్నాము, కనిపిస్తుంది. సరే, ఒక హింట్ ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది సార్ జానకి రామయ్య గారికి. మీరు ఏ పార్టీ మారొద్దు, జనసేనలోనే ఉండండి అన్నారు అంటే, మరి నెక్స్ట్ జనసేన పార్టీలో ఉన్న పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? నేను అది చెప్పలేదు, మీకు అదే చెప్పాను. ప్రాపంచిక విషయాలు, జనరల్ విషయాలు చెప్తాను, వ్యక్తిగత విషయాలు చెప్పనని చెప్పాను. ఓకే, ఆయన పార్టీ మారుతాను, ఏ పార్టీలోకి వెళ్ళమారంటే ఇప్పుడు వరకు ఏం మారకండి, పరిస్థితి ఇంకా అనుకూలంగా లేదు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి అని చెప్పాను. అంతేగాని ఆయన జనసేన, తెలుగుదేశం, ఇంకో పార్టీ అని నేను చెప్పలేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, మీకు అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తానని చెప్పాను. అది ఆయన ఇష్టం. ఆ తర్వాత ఆయన నన్ను కన్సల్ట్ చేస్తారు. అప్పుడు పరిస్థితులను బట్టి, గ్రహగతులను బట్టి ఆయన ఏం చేయాలో నేను ఆయనకి చెప్తాను. కశ్యప్ గారు, ఇప్పటి వరకు కొంతమంది ఆస్ట్రాలజిస్టులను మనం చూసాం కదా, కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అవుతారు అన్న వాళ్ళని, అవని వాళ్ళని మనం చూసాము. ఇప్పుడు మరి ఇక్కడ ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి అదే యాంకర్గా, అలాగే నేను మీడియాలో కూర్చొని, మరి ఇప్పుడు ఏపీలో జరిగే ఎలక్షన్స్కి ఎవరు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? అదే విషయాలు మీకు ముందు చెప్పానమ్మా. ప్రాపంచిక విషయాలు, ప్రాదేశిక విషయాలు చెప్పవచ్చు, వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని చెప్పాను. ఆ రకంగా ఆ పార్టీకి సంబంధించిన వారు ఎవరన్నా నాకు కన్సల్ట్ చేస్తే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వారికి ఏం జరుగుతుందని చెప్పగలను. ఈ ప్రాపంచిక, ప్రాదేశిక విషయాలు చూసుకుంటే మార్పులు ఎప్పుడూ ఉంటాయి. అంతవరకు ప్రస్తుతం నేను చెప్పగలను. అంటే ఓకే, ఆ పార్టీలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు మా ముందుకు వస్తానంటారు ఏది జరిగిందో దాని గురించి. ఓకే సార్, మరి మీరైతే చాలామంది జ్యోతిష్యాన్ని నమ్మడము, అలాగే జ్యోతిష్యాన్ని అపహాసించడం కూడా జరుగుతుందమ్మా ఇలాంటి వాటి వల్ల అన్నారు. ఫైనల్గా వ్యూవర్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? జ్యోతిష్యం చెప్పడంలో అంత గ్రహగతుల మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఇందులో అయనాంశ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అయనాంశ అంటే మన పైన ఉన్న భచక్రం అంటారు, జోడియాక్. ఆ జోడియాక్ అనేది మూవింగ్ జోడియాక్ అండ్ ఫిక్స్డ్ జోడియాక్ అని 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వెస్టర్న్స్ ఏమో ఫిక్స్డ్ జోడియాక్ ఫాలో అవుతారు, దాన్ని ట్రాపికల్ అంటారు. మన ఇండియాలోనేమో వైదిక ఆస్ట్రాలజీలో ఏమో మూవింగ్ జోడియాక్ తీసుకుంటారు, అది సైడీరియల్ అంటారు అన్నమాట. ఈ సైడీరియల్ రెండింటికి అయనాంశ అనేది లెక్క పెడతారు. అయనాంశ అంటే మన భూమి మీద ఉండే అక్షాంశాలు, రేఖాంశాలు, ఊహ రేఖలు అయితే ఏ ఉన్నాయో దాన్ని బట్టి ఒక్కొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్లో ఉన్న ఏరియాకి కొన్ని ఇస్తారు, వాళ్ళకు టైం జోన్స్ ఇస్తారనమాట. ఆ రకంగా టైం జోన్స్ ఇచ్చినప్పుడు దాని ప్రకారమే ఆ దేశ పరిస్థితుల్ని వీళ్ళు లెక్కలోకి తీసుకుని దాని ప్రకారం గ్రహగతులు కట్టుకుంటూ ఉంటారు. ఆ రకంగా భారతదేశంలో లైన్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ అనేది ఉజ్జయిన్ నగరం నుంచి వెళ్తుంది. దాన్ని భారతదేశానికి టైం జోన్గా తీసుకున్నారు. దాన్ని స్థిరీకరించిన ఆయన ఎన్సి లాహిరి. ఆయన యాస్ట్రాలజర్ కాదు, ఆయన యాస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్. ఇండియాకి టైం జోన్ కోసం ఆయన ప్రతిపాదించింది ఎన్సి లాహిరి అయనాంశ. దాని ప్రకారం చాలామంది ఈ గ్రహగతులు లెక్కబట్టి దాన్ని బట్టి దశల వీళ్ళు తీసుకుని చెప్తూ ఉంటారు. కానీ అది నార్త్ ఇండియా వరకే అప్లికబుల్ అవుతుంది. సౌత్ ఇండియాలో బివి రామన్ గారు ఇంకొక అయనాంశ ప్రతిపాదించారు. ఆయన యాస్ట్రాలజరు, యాస్ట్రోనమర్ అనేది సౌత్ ఇండియాకి అది అప్లికబుల్ అవుతుంది. ఇలా కాకుండా వెస్టర్నర్స్ కూడా ఇప్పుడు ట్రాపికల్ నుంచి సైడీరియల్లో కూడా వచ్చారు. వాళ్ళలో ఫ్యాగన్ అండ్ బ్రాడ్లీ అనే ఆయన ఇంకొక అయనాంశ ప్రతిపాదించారు. ఈ రకంగా ఈ అయనాంశ భారతదేశంలోనే 10-12 రకాల అయనాంశాలు లెక్కలోకి ఉన్నాయి. ప్లాసిడియస్ అని, కేపీ అని, కేపీ న్యూ అని అనేక రకాలు ఉన్నాయి. ఈ అయనాంశలో మనం ఉన్న ప్రదేశానికి ఏ అయనాంశ మనకి అప్లికబుల్ అవుతుంది అని చూసి దాన్ని బట్టి గ్రహగతాలు చూసుకుని దాన్ని బట్టి వీరికి ఉన్న పరిస్థితులకి ఏది సమీపంగా ఉందో చూసుకుని ఆరి జాతకాన్ని అప్పుడు చెప్తే అది చాలా వరకు
యాక్యురేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటే తీసుకుని ఒక అయినాంశే తీసుకుని లేదా ఒక రాశే తీసుకుని ఏదో ఒక నక్షత్రమే తీసుకుని చెప్పేవి చాలా వరకు ఫలించవు. అది మనం ఇందాక చెప్పుకున్న విషయం. ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష ఉరగో సర్పహ అనే ఒక ఏదో శ్లోకాన్ని మీద చదివేసి దాన్ని బట్టి అంతే చెప్పేసి ఇప్పుడు నడిచేది కాదు. అంత రీజనబుల్గా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది. కంప్యూటర్స్ వచ్చాక ఏ లెక్క అనేది అందరికీ తెలుస్తుంది అన్నమాట. దాని ప్రకారం ఒక ఫలితం మనం చెప్పాలనుకుంటే దానికి భగవద్ అనుగ్రహం ఉండాలి, ఈ రకమైన మ్యాథమెటికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. 4-5 రకాలుగా దాన్ని విశ్లేషణ చేసుకుని వారికి ఫలితం చెప్పాలి. కానీ ఏదో ఒకటి చెప్పేస్తే ఇలాగే జరుగుతాయి పరిణామాలు. ఇంకా అందరూ అపాస్యం పాలవటం, శాస్త్రం మీద నమ్మకం పోవటం అవుతుంది. కానీ శాస్త్రం ఎప్పుడూ సత్యం నిజమే చెప్తుంది. దాన్ని నమ్ముకున్న మాలాంటి వాళ్ళు నిజం చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మేము చెప్పింది చాలామంది నమ్మరు, నమ్మినా పైకి వెలుగులోకి తీసుకురారు. వారికి నచ్చింది చెప్పుకుంటారు, అది అబద్ధమైనప్పుడు బాధపడతారు. అలా ఎవరో కొంతమంది ఏదో చెప్పేశారని అందువల్ల అది నిజం అవ్వలేదని మొత్తాన్ని జ్యోతిష్యమే తప్పని అనడం తప్పు, కరెక్ట్ కాదు. అది చాలా తప్పు. జ్యోతిష్యం సత్యం, ఇది నిజమైన శాస్త్రమే. దీన్ని క్లియర్గా నిజంగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. నాకన్నా ఉద్దండ పంతులు చాలామంది ఉన్నారు. వారెవరు వెలుగులోకి రావటం లేదు. ఈ జ్యోతిష్యం మీద వచ్చే అపప్రదలన్నీ తొలగించాలని ఉద్దేశంతో నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.